జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లో ఇటీవల కుంటల్లో పడి మృతి చెందిన మల్యాల ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థి సుశాంత్ కుటుంబాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి పరామర్శించారు. సుశాంత్ మృతికి భీమన్న గుట్టను అక్రమంగా తవ్వడం అధికారుల నిర్లక్ష్యమే కారణమని జీవన్ రెడ్డి ఆరోపించారు. గుట్టల తవ్వకాలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, జిల్లాలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడరాదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయాన్ని మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్, పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అధికారుల పొరపాటుతోనే ఇవాళ బాబు మృతి చెంది అధికారుల నిర్లక్ష్యం. ఇప్పుడు వాస్తవం ఏదైతుందో బడికి దగ్గర అంత పెద్ద బొంద తవ్వుతుంటే ఎంఆర్ఓ ఏం చేసిండు? బడికి దగ్గర ఆ భీమన్న గుట్ట అని ఉంటుంది. అక్కడ ఆ భీమన్న గుట్ట మట్టి అమ్ముకుంటాను కొరకు ఏదైతున్నదో వాడు ప్రొక్లైన్ పెట్టి టిప్పర్ పెట్టి మట్టి అంతా తీసాం. మేము మన నర్సింగాపూర్ గుట్ట ఎట్లా అమ్ముతున్నారో అది అట్లా అమ్ముతున్నారు. నర్సింగాపూర్ గుట్ట ఎట్లా అమ్ముతున్నారో ఆడ ఈ బడి వెనుక భీమన్న గుట్ట అని ఒకటి ఉన్నది. ఆ భీమన్న గుట్ట మట్టి ఏదైతున్నదో అమ్ముకుంటే ఈ ప్రొక్లైన్ టిప్పర్లు పెట్టి మొత్తం తీస్తే అదో బొంద లెక్క అయింది. ఆ బొంద లెక్క అయింది కావడంతో పిల్లలు ఏదైతుందో మధ్యాహ్నం పూట మూత్రానికి 2 పోతారు. చిన్నపిల్లలు బడి పిల్లలు ఏదైతుందో బడిలో ఉన్నప్పుడు మూత్రానికి పోవడం సహజం కదరా బాబు. మూత్రంతో పాటుగా 2 అది కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏదైతే ఉందో అక్కడ నీళ్లు కనబడే వరకల్లా మరి అంటే దానికి ఇప్పుడు దాని మనం లెక్క ప్రకారం చూస్తే ఆ బొందతోని ప్రమాదం జరిగింది. ఆ బొంద అనేది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం. రెవెన్యూ అధికారుల అనుమతితోని రెవెన్యూ నిర్లక్ష్యంతో జరిగింది. నేను ఇవాళ ఎంత డబ్బు ఇస్తారనేది కాదు, ఆ పెద్దమ్మని చెప్పే సత్యం, అమ్మ చెప్పేది కరెక్ట్ బిడ్డ. వాడు 5 ఇస్తాడా 10 ఇస్తాడని చెప్పాను కాదు. ఇవాళ 5 ఇస్తే 10 ఇస్తే పోయిన పిల్లగాని ప్రాణం రాదు. 5 ఇస్తే 10 ఇస్తే పోయిన పిల్లగాని ప్రాణం రాదు. ఇది కేవలం తృప్తి కొరకే. అలా నాయకు వీళ్ళందరూ ఏదైతుందో మీరు అందరూ ఖచ్చితంగా నిలబట్టుతోని ఆ మాత్రం భయానికి లొంగి ఏదైతున్నదో అవి ఇస్తా అని చెప్పని ఒప్పుకున్నాడు. అంతే తప్ప వేరేం లేదు. కానీ అది ఇస్తే మాత్రం పోయిన పాలన వస్తుందా? మళ్ళీ ఇటువంటి సంఘటన జరగదు కదా. ఇటువంటి సంఘటన జరగకూడదు. ముందు ఇటువంటి సంఘటన జరగకూడదు అని చెప్పంటే వీళ్ళ గుంత ఏర్పడటానికి బాధ్యులలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆ గుంత ఏర్పడటానికి బాధ్యులలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో ఇటువంటి మళ్ళీ పునరావృతం కావు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పంటేనే పర్యావరణ అనుమతులు కావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేయాలంటే పర్యావరణ అనుమతులు కావాలి. పర్యావరణ అనుమతులు లేకుంటే ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణాలకి అనుమతులు ఇయ్యరు. మరి అటువంటిప్పుడు ఏదైతే జగిత్యాల జిల్లాల గుట్టలన్నీ వాడు తవ్వుకుంటూ పోతుంటే రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు మన టీఆర్ నగర్ చెందినటువంటి నిరుపేద గిరిజన కుటుంబం అరుదైనటువంటి ఒక శాఖ ఎరకల పిల్లోడు ఏదైతుందో సుశాంత్ 4th క్లాస్ వాళ్ళ మల్యాల ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధన పొందుతున్న సందర్భంగా అక్కడి రెవెన్యూ అధికారులు ఏదైతుందో ఇలా బాధ్యతారాహిత్యంగా ఏదైతున్నదో ఆ స్కూల్ సమీపాన ఉన్నటువంటి ఒక భీమన్న గుట్ట ఆ మట్టి అక్రమంగా తవ్వి తీయటం. బేసిక్ ఏదైతుందో ఇవాళ ఏ గుట్ట పుట్ట మట్టి తరలించాలి, మట్టి తొలగించాలని చెప్పంటే పర్యావరణ శాఖ అనుమతి కావాలి. పర్యావరణ శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా కూడా గుట్ట మట్టిని తీసడానికి వీలు లేదు. పర్యావరణ శాఖ అనుమతి లేకుండా గుట్టలు తవ్వినట్టయితే అక్కడ సంబంధిత రెవెన్యూ శాఖ కానీ మైనింగ్ శాఖ కానీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవాళ నర్సింగాపూర్ గుట్ట వీళ్ళ దశాబ్ద కాలంకి వెళ్ళి ఏదైతుందో ఏ విధంగా అక్రమాలు గురవుతుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాను. ఇవాళ నర్సింగాపూర్ గుట్ట కూడా ఓ పిల్లోడికి ఇట్లే 4 సంవత్సరాల క్రితం ఆ గుంతలో పడి చనిపోవడం జరిగిందని చెప్పంటున్నాను. ఇవాళ ఒకవైపు ఏదైతుందో ప్రభుత్వాలు ఇలా పర్యావరణ పరిరక్షణ ప్రధానమని చెప్పంటున్నా. ఇలా పర్యావరణం బాగుంటేనే వీళ్ళ ప్రకృతి ఏదైతుందో మన వర్షాలు కురిపిస్తుంది, మన వాతావరణం ఏదైతుందో దాని ఒక బ్యాలెన్సింగ్ ఉంచుతుంది.
ఇవాళ ఎల్నినో అని మనం ఇవాళ చర్చిస్తున్నామే. ఈ ఎల్నినో అనేది ఎందుకు వచ్చింది? ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించి గుట్టలన్నీ ఏదైతున్నదో చెట్టు దాన్ని తొలగిస్తుండ్రు. నర్సింగాపూర్ గుట్ట దాన్ని మట్టి అక్రమంగా తొలగిస్తున్నారని చెప్పంటే ముందుగా దానిపై ఉన్నట్టుగా చెట్లను తొలగిస్తున్నారు. అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక ఏదైతుందో ఈ పర్యావరణ యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి అప్పుడు గ్రామాన్ని ఏదైతుందో నీకు చెట్లు నాటడం ఒక కార్యక్రమం చేపట్టింది అప్పుడని చెప్పంటే నేను ఆయన చెట్లు నాటే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆరంభింపజేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? స్థానిక ప్రతినిధులు ఏదైతుందో వాళ్ళ స్వలాభం కొరకు, వాళ్ళ అనుచరులు ఏదైతుందో వాళ్ళ ఆర్థిక లబ్ధి కొరకు అని చెప్పంటున్నా. బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఎవరే కానీ చెప్పంటున్నా, బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఎవరే కానీ హోదా అనేది ఎందుకు వస్తుంది? ఇవాళ ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఏదైతుందో ఇలా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల బాధ్యత అని చెప్పంటున్నాను. ప్రజా ఆస్తుల పరిరక్షణ అనేది ఏదైతుందో ఎమ్మెల్యేల ప్రధాన బాధ్యత అని చెప్పంటున్నాను. అటువంటి యొక్క ప్రజా ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం చేసి వీళ్ళు గుట్టలన్నీ తవ్వుకుంటూ పోతుంటే మరి సంబంధం లేనట్టు అది మీ బాధ్యత కానట్టు వదిలేస్తే ఇంకో ఇవాళ మల్యాల అక్కడ భీమనగుట్ట తవ్వుతే గుంత ఏర్పడి మన సుశాంత్ పిల్లోడు, ఇది 10 సంవత్సరాల పిల్లోడు ఇవాళ మరణానికి గురి కావడం జరిగింది. అక్కడ ఒక పిల్లోడు, ఇద్దరు చనిపోవడం జరిగింది. అంటే ఇది సాధారణంగా ప్రమాదంగా భావించడం వీలేదు. సాధారణ ప్రమాదం వేరు, ఇది సాధారణ ప్రమాదం కాదు. అధికారుల నిర్లక్ష్యం, దీనికి అధికారులు బాధ్యత వహించాలే. ఒక విధంగా దీన్ని హత్యా నేరంగా పరిగణింపజేయాలని చెప్పంటున్నాను నేను. ఒక విధంగా దీన్ని హత్యా నేరంగా పరిగణింపచేయాలి. ఇలా మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందని చెప్పంటున్నాను నేను. దీన్ని మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎట్లయింది, ఏ విధంగా అయింది, ఆ బాధ్యులపై చర్య తీసుకోవాలని తీసుకోవద్దా? అసలు బాబుకు 5 లక్షలు ఇస్తున్నామని చెప్పారంటే అది 5 లక్షలతో వాళ్ళ కడుపు నిండదు. 5 లక్షలతో కడుపు నిండదు అని చెప్పంటున్నాను నేను. వాళ్ళ మిత్రుడు దేవేందర్ నాయక్ గారు ఏదైతుందో కనీసం 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసారు. 10 లక్షలను ఇవ్వాలని చెప్పని ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం కాబట్టి ఒక 10 లక్షలను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు అందరూ కూడా. కానీ ఏదైతుందో పిల్లోడి శవాన్ని ముందడు పెట్టుకొని దాన్ని చూస్తూ ఉండలేక సరే తర్వాత హక్కుల కోసం పోరాటం చేద్దామని చెప్పని తాత్కాలికంగా అప్పుడు విరమింపజేసుకోవడం జరిగింది. తప్పకుండా మీకు ఇంకా భవిష్యత్తు ఆర్థిక సహాయం అందింప చేయబడే విధంగా వీళ్ళ పిల్లల విద్యకు కానీ ఇవాళ ఏదైతుందో దీని బాధ్యులైనటువంటి ఒక అధికారులపై చర్య తీసుకునే విధంగా మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్కు నేను నివేదిస్తా, ఎస్టీ కమిషన్ నివేదిస్తా. పర్యావరణ శాఖ విఘాతం కలిగించిన కాబట్టి పర్యావరణ శాఖ విఘాతం కలిగిస్తాం. మరి ఇక్కడ ఈ గుడిసెలు చూస్తుంటే నిజంగా ఒకనాడు టీఆర్ నగర్ ఇక్కడ వాస్తవంగా జగిత్యాల పట్టణంలో ఇల్లు లేనట్టుగా నిరుపేద వర్గాల వారికి అందరికీ వసతి సౌకర్యం కల్పింప చేయాలని చెప్పి ఆనాడు మరి ఈ స్థలాన్ని సేకరింపజేసి ఇక్కడ ఈ కాలనీ రూపొందింప చేయడం జరిగింది. నాకు ఇప్పటికి గుర్తుందమ్మా, నేను 2004-09 మధ్యకాలంలో ఇక్కడికి రహదారి సౌకర్యం మెరుగుపరచాలని చెప్పని నేను కరీంనగర్ రోడ్డుకి వెళ్ళి మొత్తం ఇట్లా యూ షేప్ లోపల బీటీ రోడ్ మంజూరు చేయించాను. 2004-09 మధ్యకాలంలో ఏదైతుందో టీఆర్ నగర్కు రవాణా సౌకర్యం మెరుగుపడాలని చెప్పని నీకు కరీంనగర్ రోడ్డుకి వెళ్ళి మళ్ళీ రాజారం లింక్ చేసేదాకా మొత్తం బీటీ రోడ్ మంజూరు చేయించాలని చెప్పండి. కనీసం దాని మరమ్మతు లేదా? మేము ఇప్పుడు ఇట్లా రాంగ చూసినామని చెప్పి అంటున్నా. ఆ బీటీ రోడ్ నిర్మాణం చేసి దశాబ్ద కాలం గడిచిందా? దశాబ్ద కాలం గడితే మళ్ళీ మరమ్మతు ఇక్కడ మొత్తం ఆటోల మీద ప్రయాణం చేస్తారు. ఆటోలు ఏదైతుందో వారికి రవాణా అనేది ఏదైతుందో ఆ గుంతలో పడి మొత్తం దెబ్బతినిపోతున్నాయి. మీరు కొత్త రోడ్లు ఎత్తారా అయ్యారా దేవునికి పక్కన పెట్టావా? ఆ ఉన్న రోడ్లుగా మరమ్మతు చేయాలని చేయొద్దా? ఆ రోడ్లకు మరమ్మతు దిక్కులే బీటీ రోడ్లకు. ఆ బీటీ రోడ్ మరమ్మతు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ విద్యుత్ ఏదైతుందో నిరంతరం ఏ విధంగా అంతరాయం లేకుండా కల్పింపజేయాలని చెప్పని అప్పుడు నరసింగాపూర్ గ్రామస్తులు అందరూ కూడా చెప్పంటున్నాను. డెడికేటెడ్ పవర్ సప్లై 24 గంటలు ఉండాలని చెప్పని మా నరసింగాపూర్ సోదరులు
రైతు మిత్రులు అక్కడ గ్రామస్తులు అందరూ వంశీ అప్పుడు కోరితే ఏదైతున్నదో ఇక టీఆర్ నగర్లో సబ్స్టేషన్ మంజూరు చేపించి నిర్మాణం చేసినమే. టీఆర్ నగర్లో 33/11 kV సబ్స్టేషన్ మంజూరు చేయించి అప్పుడు నిర్మాణం చేయించినామని చెప్పి అంటున్నాను నేను. అది మంజూరు చేసి నిర్మాణం చేయడంతో ఏదైతుందో టీఆర్ నగర్ కానీ నర్సింగపూర్ కానీ ఏదైతుందో 24 hours సింగిల్ ఫేజ్ సప్లై ఉండేటట్టు దరూర్ అట్లా సౌకర్యం ఏర్పాటు చేసాం. నీకు రోడ్ వేస్తాము, సబ్స్టేషన్ కడతాము, వాటర్ సప్లై కోసం పెద్ద బావి తవ్వినాం. ఇక్కడ బావి తవ్వి గాజులు పోసి ఆ కాలం లోపల ఏదైతున్నదో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేసి ఈ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఇవాళ ఈ గుడిసెలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? ఎప్పుడు అధికారులు వస్తున్నారు రావడం తెలియదు. వాళ్ళ కరెంటు లేదు. రేషన్ కార్డు ఉన్న కరెంట్ ఇవ్వాలి కదా, రేషన్ కార్డు ఉన్న కరెంట్ ఇవ్వాలి, కరెంట్ మీటర్ అనుమతి లేదు. మరి అసలు వీళ్ళు నివాసితులు సమాజంలో పౌరులుగా భావిస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు? ఒకవైపు ప్రభుత్వం ఏది ఇస్తుందో గుడిసెల వాళ్ళకి అందరికి ఇండ్లు మంజూరు ఇస్తామని చెప్పి పేర్కొంటే సంతోషం. వి వెల్కమ్ ఇట్. మీరు మొదటి ప్రాధాన్యతగా ఏదైతుందో గుడిసెలలో ఎవరైతే నివాసితం ఉంటారో వాళ్ళకు 100% ఇండ్లు మంజూరు చేయండి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి చెప్పండి. మరి టీఆర్ నగర్ ఏదైతుందో అంత నిరుపేద వర్గాలు కాబట్టి ఏదైతుందో ఇక్కడ పాప తాడిపత్రులు కప్పుకున్నారే, తాడిపత్రులు కప్పుకున్నారు. రేకులు తాడిపత్రులలో ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా నివాసితం ఉంటున్నారో పాప దేవునికి ఎరక అని చెప్పంటున్నాను. ఇవన్నీ ఒక సర్వే చేయిపోయాను గౌరవ జిల్లా కలెక్టర్